आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిర భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞ ప్రక్రియలో సాయి సన్నిధి గ్రంథం మహా అద్భుతమైన గ్రంథం. మనం ప్రతిసారి ఎంచుకుంటున్నాం. వ్యాస భగవానుడు భాగవతాన్ని అందించడంలో అంతరార్థాన్ని మనం గ్రహించాం. ఎందుకంటే భాగవతుల్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితానికి వారి భాగస్వాములుగా తీసుకోవాలి. భాగస్వాములు అంటే పార్ట్నర్షిప్, ఒకరు చేయని పని ఇద్దరు కలిసి చేయడం. వారి యొక్క జీవితాన్ని మనం ఎప్పుడైతే భాగస్వామ్యం చేసుకుంటున్నామో నిరంతరం కూడా వారి అనుభవంతో కూడిన భాగస్వామ్యం, అప్పుడు మన జీవితం కూడా వారిని ఆదర్శంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ సాయి సన్నిధి గ్రంథంలో సాయినాథుడు ఆధ్యాత్మిక శిక్షణ అందరికీ ఇచ్చాడు. మరి ఆయన ఆధ్యాత్మిక బోధ ఆయన చెప్పిందా లేకపోతే శాస్త్ర సమ్మతమా? ఇప్పుడు ఏదో మాట చెప్పేసాను అనుకోండి, దానికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా? ఆ ప్రమాణం ఉంటేనే అది సత్యం, ఆ ప్రమాణం లేకపోతే అది అసత్యం. ఎవరు చెప్పినా వేదవ్యాసుడు చెప్పింది చెప్పాలి. ఎందుకంటే వేదము అంటే వేదం శృతులు అంటారు, దాన్ని మనం శృతులుగా తెచ్చారు. ఆ తర్వాత ఉపనిషత్తులు వచ్చాయి, తర్వాత అష్టాదశ పురాణాలు వచ్చాయి, ఆ తర్వాత భగవద్గీత వచ్చింది. వేదాల యొక్క సారాంశమే, ఆ శృతుల యొక్క సారాంశమే స్మృతులుగా, ఉపనిషత్తులుగా, అష్టాదశ పురాణాలుగా, భగవద్గీతగా అందింది. కాబట్టి ఎవరు చెప్పినా, ఆ జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పినప్పటికీ కూడా సరే, అందులో ప్రమాణపూర్వకంగానే చెప్పారు వాళ్ళు. మనం గుర్తించమంతే, గుర్తిస్తే మనకు అర్థమవుతుంది దీనికి మూలమంతా కూడా వేదవ్యాసుడు అని. అట్లాగే ఇప్పుడు బాగా వచ్చాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నారు, మిగతా వాళ్ళతో ఉన్నారు కదా, వాళ్ళ బోధ ఏమైంది? వాళ్ళు కాదు మీరు బాబాలు ఎందుకు పూజిస్తున్నారు అనే ప్రశ్న కూడా మనం చేసినప్పుడు మన సమాధానం అందరూ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధానము, వాళ్ళు చెప్పిన బోధ భగవద్గీత ఎంత మేరకు ఎవరికి అర్థమై ఉంటుంది? పోనీ లలిత సహస్రనామం ఎంత మేర చదువుతున్నాం, అందరూ చదువుతున్నారు. మరి దాంట్లో అంతరార్థం ఒక్క వాక్యానికి మనం అంతరార్థం గుర్తుపెట్టుకున్నామా? విశ్వనాపారాయణ జరుగుతుంది. విశ్వనాపారాయణలో 1000 నామాలు ఎందుకు అంటే ఒక నామాలలో నిష్ఠత ఏర్పడతామని అందులో పెద్దలు పెట్టారు 108 కానీ 1000 నామాలు కానీ. పోనీ ఆ 1000 నామాలన్నా కూడా మనం అవగాహన చేసుకొని ఆ భావంతో ఒక్క నామైనా నిలుపుకోగలుగుతున్నామా అంటే అది మనం ఆలోచించుకోవాలి. లలిత సహస్రనామం ఉంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. ఆ ఒక్క వాక్యం చాలు మన జీవితాన్ని. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఈ భావం ఎంతమంది గుర్తుపెట్టుకోవడం, దానికి అర్థమైంది అసలు? గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, దానికి అర్థం తెలియదు. కానీ బాబా మామూలు భాష చెప్పుకుంటూ వచ్చాడు వాడి యొక్క భావాన్ని. అంతర్ముఖ సమారాధ్య, నీ అంతరంగంలో సమత్వం కలిగి ఉంటే, సమభావం కలిగి ఉంటే ఇంకా బయట నుంచి ఏది కూడా రావడానికి భయపడతాయి, దుర్లభము. ఇంకా సమత్వం ఉన్నప్పుడు ఇంకా అసమానతలు ఎలా బయట నుంచి లోపల ప్రవేశిస్తుంది? లోపల మొత్తం వెలుగు ఉంది, ఇంక వెలుగు చీకటి తావు ఎక్కడ ఉంది? ఆ ఒక్క వాక్యం లలిత సహస్రనామం 1000 నామాల్లో ఆ ఒక్క నామాన్ని గుర్తుపెట్టుకునే జీవితం దాన్ని. అందుకే మహాదేవుడు ప్రతి ఒక్క వాక్యం కూడా ఇదే బాగా చెప్తున్నాడు, అందరిని సమానంగా చూసుకోండి అన్నాడు. ఇదే గొలగూడి వెంకటేశ్వర ఇంకా సులభంగా చెప్పాడు. ఆయనకి దేవుడు ఎట్లా కనబడతాడయ్యా? యజ్ఞం చేయండి, యాగం చేయండి, దానం చేయండి, తపస్సు చేయండి, అన్నదానాలు చేయండి, పూజలు చేయండి అని చెప్పాడు. అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనబడతాడే అన్నాడు. మరి ఆ లలిత సహస్రనామం వెంకటేశ్వర చెప్పింది అదే కదా, బాబా చెప్పింది అదే కదా. అందుకని మరి బాబాను ఆరాధించాలి. ఎందుకు బాబాను ఆరాధించాలంటే సులభమైన సాధనా విధానాన్ని ఇస్తున్నాడు. ఏం చెప్పారంటే చిక్కి శల్యమైన రోగికి ఆహారం దిగదు, నోటి రుచి పడదు. ఇప్పుడు ఏం చేస్తారు?
సిలిండర్ ఎక్కిస్తారు, అంతే కదా. ఆ సిలిండర్లో కూడా ఇంకొక ఇంజక్షన్ ఇస్తారు. అంటే ద్రవ పదార్థంగా పోతే త్వరగా శక్తి వస్తున్నది. అదే బాబా యొక్క బోధ. కాబట్టి బాబా యొక్క బోధ సర్వశాస్త్ర సమ్మతము. ఏంటి అన్ని ఏ శాస్త్రాన్ని సరే సమ్మతించే విధంగానే బాబా బోధ ఉంటుంది, కానీ ఇంకేముండదు. కాకపోతే ఎవరో అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు రఘువీర పురందరే అడ్డు పెట్టుకున్నాడు. ఇప్పుడు చదవబోయేది రఘువీర పురందరే. నిన్న ఆయన గురించి వివరించుకున్నాం. మరి ఈ రఘువీర పురందరికి ఆధ్యాత్మిక ఏమి ఇచ్చాడు అంటే గురువాక్యం, శాస్త్ర ప్రమాణము. ఇక్కడ గురువు అంటే మనం పొరపాటు పడుతున్నాం. గురువు అంటే అందరూ గురువులు కాదు, మనం బాగా పొరపాటు పడుతున్నాం. ఉపన్యాసాలు చెప్పేవాడు, 4 మహిమలు చేసేవాడు గురువు అనే భావన. వాడు గురువు అంటే, సద్గురువు అంటే 3 లక్షణాలు ఉన్నాయి: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు. ఈ 3 ఉన్నవాళ్ళు మాత్రమే గురువు, సద్గురువు అనే దానికి హక్కులు. ఈ 3 లేకపోతే బోధగురువు అంతే. ప్రస్తుతానికి అయ్యేది ఇలా మంచి వాక్యాలు చెప్పిన వాడు బోధగురు. కాబట్టి ఇక్కడ మనం అటువంటి సద్గురువుని మాటని మనం తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే శాస్త్రంలో ఏదైనా అది చెప్తాడు సద్గురువు అనేవాడు, వేరే మాత్రం చెప్పాడు. అందుకే అంటారు, శాస్త్రాలన్న పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండు, లేదా నీకు శాస్త్రం తెలియదు, సద్గురువు యొక్క బోధన పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండు. అది కూడా అది లేదనుకోండి, నీ మనస్సాక్షి మాట విను. ఈ మనస్సాక్షి ఎప్పుడు సత్యమే చెప్తుంది, అబద్ధం ఎప్పుడు చెప్పాలి. దాన్ని పక్కకు నెట్టేసి మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు రఘువీర పురందరేకి ఒకరోజు ఏం చేశాడు, నాసిక్ వెళ్ళాలనుకున్నాడు. రఘువీర పురందరే నాసిక్ వెళ్ళిన బాబాయ్ అన్నాడు, అక్కడ ఒక రోజు ఉండి రారా అన్నాడు. వీడు నాసిక్ వెళ్ళగానే ఆ ప్రాంతం అంతా కలరా వ్యాపించింది. కలరా వ్యాపిస్తే ఇంకా ఆ ఊరు ఉంటారు, బయట వచ్చేస్తారా? వాళ్ళ తల్లి, భార్య, బిడ్డలు బయట వెళ్ళిపోన్నారు. వెంటనే వాళ్ళ తమ్ముడికి కూడా కలరా మీద వెంటనే సోకింది. వెళ్ళమన్నాడు. బాబాయ్ అన్నాడు, ఒకరోజు ఉండి వెళ్దాం రా అన్నాడు. ఎలా ఉంటుంది ఆలోచించాడు. బాబా చెప్పాడు కాబట్టి ఒకరోజు ఉండి వెళ్ళాడు. ఎవరికి ప్రమాదం లేదు. దీనివల్ల మనం ఏంటి మనకు అర్థం చేసుకుంటున్నాం? భగవంతుడి పట్ల మనకి విశ్వాసం నింపడం కోసంగా, పెంపొందించడం కోసంగా, దృఢపడడం కోసంగా బాబా అలా చేశాడు. ఇది మన ఆధ్యాత్మిక శిక్షణ అవుతుందా కాదా? ఇక్కడ ఆధ్యాత్మిక చెప్పిన మనం సంస్కరించుకోవడము. ఏం సంస్కరించుకుంటున్నాం ఇక్కడ? సద్గురు యొక్క మాటను తూచా తప్పకుండా పాటించితే మనకి సత్ఫలితం ఉంటుంది. వాచ ఎప్పుడు బాబా చెప్పడు, మాటలు ఎప్పుడు చెప్పడు. ఆయన బోధంతా కూడా చేతల ద్వారానే ఉంటుంది, మాటల ద్వారా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మాటలు వింటారు, వదిలేస్తుంటాం. ప్రాక్టికల్ చూసామనుకోండి, మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు ఇలా సగం జరిగేటప్పటికీ అది ఏమనిపిస్తుంది? బాబా వాక్కు భగవంతుని యొక్క శాసనం. అది ఎట్టి పరిస్థితి వల్ల ధైర్యం ఉంటుందా ఉండదా? ఇక్కడ ధైర్యం నింపుతున్నాడు, ఆత్మవిశ్వాసం దృఢపరుస్తున్నాడు. ఇక్కడ అంటే ఇది ఒక పురందరేకే కాదు, భక్తులకి ఆధ్యాత్మిక శిక్షణ. అది వాచా బోధించకుండా ఆయన ప్రాక్టికల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకసారి షిరిడీ వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు సెలవు కూడా ఇచ్చారు. అందరూ బయలుదేరుతుంటే ఆ రోజు బాబా కల్లా కనబడి నువ్వు రావద్దన్నాడు. వచ్చాడు, కొడతా అన్నాడు. మాటికి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. అంతే, ఆగిపోయాడు. ఎందుకంటే ఇంత కలవ రమ్మని చెప్పున్నాడు ఇంతకుముందు కథ ఇలా జరిగింది. ఇప్పుడు వద్దన్నాడు. అప్పుడు రమ్మని చెప్పింది ఆయనే, ఇప్పుడు వద్దని చెప్పాడు ఆయనే. కారణం ఒకటి ఉంటుంది. ఆ కారణాన్ని గ్రహించకుండా ఏంటి వస్తాడు వద్దంటాడే అనే భావంలో ఉంటుంది. ఎందుకు నేను పెడతాను మనకు అర్థం కాదు. అలా ఏం చేసింది, అతను కానీ ఆకలి కూర్చుంటే ఏదో సమ్మె జరుగుతూ ఉంది. దానికి ఇతనే కారణము. ఏది వెళ్ళిపోయింది. ఉండేటప్పటికి ఏమైంది, కారణితం కాదు. అందుకే భగవంతుడు చెప్పిన దాంట్లో మన ముందు వెనక మనకేం తెలియదు. అందుకే భగవంతుడు మనకి శ్రేయస్కరమైనది ఇస్తాడు, మనకి ప్రియమైనది ఇవ్వడు. మనకు ప్రియమైనది అడుగుతాం. ఆ ప్రియంలో ఎటువంటిది ఉన్న లోపం ఉన్న మనకు తెలియదు. అందుకు సద్గురు వాక్యాన్ని మనం శిరసా వహించవలే. మనకు సద్గురువు అంటే ఈ 3 లక్షలు ఉండేవాడండి.
బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అట్లాగే నిరంతరము ఆ ప్రకారం ఆయన ఆజ్ఞ శిరసా వహిస్తూ బాబాకి అత్యంత ప్రీతిపాత్రగా, సన్నిహితంగా, ఆధ్యాత్మికంగా దగ్గరవుతూ వస్తున్నాడు. ఇంకోసారి సెలవు అయిపోయింది. బాబా షిరిడీలో ఉండమన్నాడు. నేను వెళ్ళిపోతాను బాబా అంటే వద్దన్నాడు. వాడు వెళ్ళకపోతే పై అధికారి అతనికి శిక్ష వేస్తాడో, జరిమానా ఇస్తే ఏదో చేస్తాడు. అప్పుడు బాబా అంటున్నాడు, నేనే అతని పై అధికారిని, నేనే అతని పై అధికారిని. ఎవరి అధికారి? నేనే అతని పై అధికారి అన్నాడు. అమ్మా, యజమానికి పై అధికారిని. అతనిగా శిక్ష వేస్తామన్నాడు. నేనే అతని పై అధికారిని. ఇంకా శిక్ష అతగానే ఏం చెప్తాడు? ప్రధానమంత్రి ముద్ర కన్నా ప్రెసిడెంట్ ముద్ర స్ట్రాంగ్, అంతే కదా. మరి నా మాట కాదు అతలా చేస్తాడు. ఇక్కడ నేనే అంటే బావాని కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకనొక శక్తి, దైవశక్తి, సర్వంతరా నిండి ఉన్న ఒక శక్తి ఒకటి. ఆ శక్తి ప్రేరణ కలిగించేది అనే భావాన్ని దృఢపరుస్తున్నాడు. నేనే అతని పై అధికారిని అని దాదాపు వారం నిలిపేశాడు. వారం తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇతను పురందరెక్కన పై అధికారి ఉంటాడు కదా, మేస్త్రి. మేస్త్రి ఏం చేశాడు? తిట్టడం, పట్టడం, ఇంకా ఉంటే చెప్పాలా అనేసేటప్పటికి ఈయనకి కోపం వచ్చింది. రాజాపతి తీసేసాడు. వెంటనే పై అధికారి వచ్చి ఎందుకు చేయాలన్నాడు. ఈ మార్గం అన్నాడు. యాడే పోయినాడు? షిరిడీకి పోయినా అన్నాడు. వెంటనే రాజీనామా చించాడు, వారేసాడు. చివరికి ఏమైనాడు? ఈ మేస్త్రి ఇతర కదా ఉద్యోగం అయ్యాడు. షిరిడీకి పోతానే మొదలు ఇంగ్లీషు వాడు, అంతే కదా, బ్రిటిష్ పరిపాలించేవాడు. షిరిడీకి పోతానంటేనే ఎందుకు ఆ భావం కలిగింది అంటే షిరిడీ అనే పదంలో ఏముంది? షిరిడి పై అధికారానికి వ్యక్తిగతంగా ఉంటుంది. షిరిడి అనే పదం రాగానే ఆ వైబ్రేషన్స్ అంటామా, ఆ ప్రకంపనలు అంటామా. ఇదే దోమల విషయంలో అర్థమవుతుంది అండి. దోమల అధ్యాయం చదివాం. ఒకటికి నేరస్తుడు, వాటిలో బాధిస్తాడు దోమలు. ఇప్పుడు జడ్జికి చెప్తాడు. చెప్తే ఇది మామూలు గ్రామ తగాదాలో వచ్చింది అంటాడు. నిజమా అంటాడు. నిజమే అంటాడు. నువ్వు షిరిడీకి పోతాడు. బాబా ఏం చెప్తాడు అంటాడు. బాబా ఏం చెప్పడండి, మాటలు చూపిస్తాడు అన్నాడు. మన కేసు కొట్టేలా అంటే వీటన్నిటికీ మూల సూత్రధారి సాయినాథుడు. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చినప్పుడు బాబా యొక్క జీవిత విధానాలను కూడా పరిశీలిస్తున్నాడు. ఇక్కడ బాబా సమాధి ముందు, శ్రీ సరివది పెట్టే ముందు బాగా అస్వస్థగా ఉన్నాడు. అంత అస్వస్థగా ఉన్నప్పటికీ కూడా భిక్షకు వెళ్ళేవాడట. అనారోగ్యంగా ఉంది కదా, ఎందుకు భిక్షకు వెళ్ళాలి? పోనీ భిక్షకు వెళ్ళినా ఆ భిక్ష స్వీకరించాడా? చివరిసారి చెప్తున్నాను. అంటే 1918 దాదాపు అక్టోబర్, సెప్టెంబర్ ప్రాంతంలో చేయి పట్టుకుని పోయి భిక్షకు తీసుకువెళ్ళేవారట. ఎందుకని మనం ఇట్లా ఆలోచించుకోవాలండి. ఆ భిక్ష మీద ఆధారపడే చాలామంది ఉన్నారు. కుక్కలు, పిల్లులు మొదలుకొని భిక్షగాల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ కోసంగా వెళ్ళేవారు. 2, తన ధర్మం, వాటికి ఆహారం పెట్టడం, అంటే విద్యుత్ ధర్మం అనుకోండి. అంటే అనారోగ్య పరిస్థితుల్లో కూడా విద్యుత్ తాను చేసిన ధర్మాన్ని మానలేదు అని పక్కన పెడదాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మన విద్యుత్ ధర్మాన్ని మనం ఎంత మనం పాటిస్తున్నాము ఇట్లా ఆలోచించుకోవాలి. మన డ్యూటీ అది వ్యాపారమా, ఉద్యోగమా, గృహస్థమా, ఏదైనా కావచ్చు. దాకా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మన విద్యుత్ ధర్మాన్ని ఏది మనం పాటిస్తున్నాము. బాబాను పూజిస్తే సరిపోదండి. బాబా భక్తులు చెప్పుకుంటే సరిపోదు. ఇవన్నీ మనం చేయగలవే. అందుకే బాబా మన పెద్ద పెద్ద ఏం చెప్పాలా మనకి, ధ్యాన యోగాలన్నీ కూడా. మరి బాబా చేశాడు కదా, అనారోగ్యం ఉన్నప్పుడు చేశాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అనారోగ్యం కూడా పక్కన పెట్టు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మనం అలా చేయగలుగుతున్నామా అని ఆలోచించాలి. ఇది అందుకే సంస్కారం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను టీవీ చూస్తా ఉన్నా, జరిగే సంగతి చెప్తా, నా సంగతి చెప్తా. నీళ్ళు కావాలని అడిగా, ఇంకా గాడే ఉండదు.
ఇంట్లో ఆడవాళ్ళ పని ఉన్నదా? రాలే, కోపం ఉన్నదన్నమాట. నీళ్ళు వేస్తారే ఇసురు కొట్టా, ఇంత ఆలస్యం చేసేవాళ్ళు. ఆరోగ్యంగా ఉన్నా, నేను బాగా పూజిస్తున్నా, మరి ఏం నీ సంస్కరణ పడ్డట్టు ఆయన నేను పరిశీలన చేసుకోవడమే. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత అంత అస్వస్థగా ఉన్నా కూడా బాబా ఒక ఇంటి మీదకి ఎక్కడ ఎందుకు ఎక్కడో తెలియదు నిశ్చింది ఇచ్చాడు. ఒకడు నిశ్చింది ఇచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చాడు. 2 రూపాయలు అంటే అప్పుడు ఒక బస్తా బియ్యం. అప్పట్లో నిత్యం తెచ్చిపెట్టిన దానికి 2 రూపాయలు ఇచ్చాడు. పోనీ నేను మోసపోయాడా? పోనీ ఎక్కించాడా? ఏమీ లే. అంటే దీన్ని బట్టి ఏంటి? ఎవరి సేవ ఉచితంగా తీసుకోరాదు. ఇది బోధ అవునా కాదండి? చెవులో ఊతిరనా మంత్రం? ఇది మంత్రం కాదా? సందేశం కాదా? ఆదేశం కాదా? అంటే మాస్టర్ గారు గొప్పతనం ఏంటంటే ఇది. బాబా ఏం చెప్పాడు? పోనీ ఎవరైతే ఉచితంగా తీసుకోరాదనే శాస్త్రం భగవద్గీతలో లేదా? పోనీ కృష్ణుడి జాతర లేదా? అటుకులు తీసుకుంటే ఏమి ఇచ్చాడు ఆయన? గమని పెట్టుకున్నాడా? దానికి 10 ఇంతలు ఇవ్వలే. అంటే మనం ఏదైనా ఉచితంగా తీసుకోకూడదు. మాస్టర్ గారు ఒకసారి సాయిశ్రీ ఫేర్ చేయాలనుకుంటున్నారు. ఫేర్ చేయాలనుకుంటే వైట్ పేపర్ లేవు. గమలో ఒక కట్ట పేపర్ తీసి ఇచ్చాడు. ఎక్కడ తెచ్చేవారా? ఇది అంగడి కూడా లేదు కదా అంటే మా ఆఫీస్ కాగితాలు అన్నాడు. ఆఫీస్ కాగితాలు ఏదైనా పడేది అన్నాడు. చూడు, చిన్న ఆఫీస్ కాగితాలకి, చిన్న వైట్ పేపర్కి అంటే బాగా అంటే దాన్ని ఉచితంగా తీసుకుంటే పాపం అవుతుందా కాదా? మంది అవునా కాదా? మంది కానప్పుడు మనం తీసుకోండి అట్లా. అందుకే ధర్మం సూక్ష్మం అంటారండి పదం. ఎందుకు సూక్ష్మం అంటే ఇదే సూక్ష్మం అనేది అదే రామకృష్ణ పరమహంస అనుకుంటానండి. రామకృష్ణ పరమహంస ఇంకొక మహాత్ముడు. ఆయనకి కళ్ళు 10 మంది కోసం పోయాడు డాక్టర్ అడిగి. డాక్టర్ లేడు. ఆ కాంపౌండర్ ఫ్రీగా మంది ఇచ్చాడు. ఆ మంది పట్టలేకుంటే కడుపు పోయిందంట. మళ్ళీ పరిగెత్తుకు వచ్చి మట్ట పిసికాడు పారేశాడంట. అప్పుడు కడుపు బాగా అనమాట. దీన్ని మనం గణించుకోవాలి. అందుకే మన దగ్గర పనిచేసే వాడి దగ్గర కూడా సరే ఉచిత వాడికి ఎంతో ఇవ్వాలో అంతే వాడి మీద నేర్చుకోగలగాలి. అందుకే ప్రవక్త మాట అంటాడు, కూలివాడి చెమట ఆరే లోపలే నువ్వు వాడు కూలి ఇచ్చేవాడట. ఇవన్నీ మనం అలవర్చుకోంటే ఈ పెద్ద కష్టమేం కాదండి. చిన్న జీవితంలో మనం చేసుకునేవి సంస్కృతి చిన్న చేసుకుంటే చాలు. ఇదే గొప్పవి. కాబట్టి ఎవరి సేవను ఉచితంగా తీసుకోరాదనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేంటంటే ఇక్కడ జోగు వీళ్ళంతా కూడా భాగవతము రామాయణము చదువుతూ ఉంటారు. అది చదువుతూ విశ్లేషించుకుంటున్నప్పుడు ఆ వాక్యాలని బాబా చెప్పినట్టు అనిపిస్తుంటారు. అంటే బాబా ఇప్పుడు వాక్యాలు చెప్పాడు కదా, ఆ ఉచితంగా తీసుకోకూడదని ప్రముఖం కానీ, సోమరుగా ఉండకూడదని కానీ, సద్గురు మాటని ధిక్కరించకూడదు కానీ, ఇవన్నీ శాస్త్రం ఉంది కదా. అదే ఏకనాథ భాగవతంలో ఉంది. అంటే అదే దాని కొత్తగా ఇదే మన బాబా చెప్పింది. ఇంతకాలం నువ్వు ఆ పుస్తకాన్ని శ్లోకాలతో పారాయణ చేసుకుంటూ ఉంటే వాళ్ళ నీకు ఇప్పుడు అర్థమైంది బాబా ఎప్పుడు చెప్తున్నాడు అంటే బాబా చూసిన విషయాలే అందులో ఉన్నాయి. అంటే ఏంటి? బాబా కొత్త విధానం ఏం చెప్పలేదు. అదే మేము గుర్తుపెట్టుకున్నాం. అందుకే బాబా చెప్పిన బోధంతా కూడా శాస్త్ర సమ్మతమే కానీ శాస్త్రానికి విరుద్ధంగా ఎక్కడా లేదు. ఇప్పుడు భాగవతం చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, అందులో కృష్ణుడు ఏం చెప్పాడు అదే బాబా చెప్పుకున్నాడు. మరి ఇంత బాబా ఇంత సులభంగా చెప్పిన వాక్యాలని మనం అర్థం చేసుకోలేకపోతే మన జీవితం వ్యర్థం. అందుకని సాయినాథ్ మనం పూజించిన ఉద్దేశమే అది. సులభమైన జీవిత విధానాన్ని మనకి కానీ నేర్పుతున్నాడు, మాటలతో కాదు చేతల ద్వారా. ఇంకా బాబా ప్రతి ఒక్క విషయంలో ఆయన పలికే మాట 4 మాట అంటాడు. అల్లా మాలిక్ అంటాడు, యాదేహక్ అంటాడు, అల్లా అచ్చా కరేగా అంటాడు, అల్లా భలా కరేగా అంటాడు. అంటే ఈ 4 వాళ్ళకి తప్ప ఇంకేం మాట్లాడు. అలా వాళ్ళకి భగవంతుడు యజమాని నిరంతరం గుర్తుపెట్టుకో.
అంటే అది ఈ ఒక్క వాదం పెట్టుకో, అల్లా భగవంతుడు యజమాని అని గుర్తున్నంత వరకు వాడు ధర్మమార్గం వెళ్తాడు. భగవంతుడు అన్నీ చేస్తాడు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన చేయిందంటూ ఏమున్నది. ఇక్కడ ఆయన అంటే ఒక రూపం కాదండి, రాముడికి భగవంతుడికి ఆయన రూపం కాదు. జ్ఞానము, జ్ఞానం పూర్తిగా సంపూర్ణమైన విజ్ఞానం కలిగిన వాడు ఏమనుకున్నా చేయగలడా చేయలేడా. అందుకని ఆ జ్ఞానం శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అయింది. అందుకని భగవంతుడు అంటే రూపం కాదు, ఎందుకంటే నామరూపరహితుడు భగవంతుడు. అది గుర్తుపెట్టుకోమంటున్నాడు ఇక్కడ. అంతేకాకుండా బాబా చేసే మరి గమనిస్తున్నాడు పురందరేకి బాబా వాక్య చెప్పడంలా, అంతా తన చేతలతో చూపిస్తున్నాడు. బాబా భిక్ష వేసిన తర్వాత కొంత అన్నం దునికి వేసేవాడు, దున సమర్పించేవాడు. తర్వాత మీరే తీసుకోమన్నాడు, అలాగే అందరూ తీసుకోమని చెప్పేవాడు. ఇదేమిటి దీని అర్థం? దాని ద్వారా ఆయనకి ఏం చెప్తున్నాడు? ఇట్లా బాబా చెప్పిన ప్రతి చర్య ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాము, దానిలో ఏం బోధిస్తున్నాడు, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చదవడం అవుతుంది, లేక ఇంకా కొంచెం తెలుసుకోవడం అవుతుంది. గ్రహించడం మాత్రం చదవడము తెలుసుకోవడం గ్రహించే. పండు కొన్నా ఉపయోగం లేదు, పండు తింటే ఆరోగ్యానికి మంచిది. అలాగే ప్రతి ఒక్కటి దునికి భిక్షకు వేసే దునిలో అర్పించేవాడు. అంటే ఏంటి? మనం తీసుకున్న ప్రతి ఒక్కటి భగవంతునికి అర్పించి కృతజ్ఞతాపూర్వకంతో చేయవలే. ఎందుకంటే ఒక పిడికిడి ముద్ద వెనక ఎంత కృషి ఉంది. ఏదో ఒక 50 రూపాయలు కిలో బియ్యం వచ్చింది కాదు, ఆ బియ్యం రావడానికి దాని వెనక ఎంత కృషి ఉంది. మరి ఆ కృషి నువ్వు చేయకూడదు, నీకు సంప్రాప్తిస్తుంది. అది దాని కృతజ్ఞత నువ్వేం సమాధానికి ప్రకృతికి ఏమి ఇస్తున్నావు. కాబట్టి ఏదైనా భగవంతునికి సమర్పించి నువ్వు దాన్ని తీసుకో. ఏదైనా ఇప్పుడు మామూలుగా కొత్త బట్టలు కొంటే మనం మట్టిని కట్టుకుంటాం దాన్ని, ఏదో పసుపు పూస్తాం కదా, ఎందుకని? అది పూస్తే అది భగవంతుడి ప్రసాదం అనేది, అందుకని పసుపు పూస్తున్నారు. అది పండుగలు కావచ్చు, మామూలు కూడా కావచ్చు. అంటే ఇది భగవంతుడు నాకు రూపం ఇచ్చాడా అని. అంటే ప్రత్యక్షం ఎరుక, అది అల్లామాలి ప్రత్యక్షం ఎరుక కోసం. అంటే దీనివల్ల మనం తీసే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి అర్పించి తీసుకోవడం, భావం కూడా చాలు. మనం అన్నది తీసి కొట్టడం కాదు, భావం. ఇది భగవంతుడి ప్రసాదము అనే భావంతో తీసుకోవడమే. అలా భగవంతుడికి నివేదించకుండా ఉంటే ఆహారం తీసుకోవడం రాదు, అది దొంగతనంతో సమానము. ఈ దొంగన పదం భగవంతుడికి వస్తుంది, అర్థంలో వస్తుంది. అంటే ఏంటి? నువ్వు ఏమి చేసుకున్నా భగవత్ ప్రసాదంగా నువ్వు తీసుకో. అదే ఉదయ ప్రార్థనలో నేను చేయ కార్యములన్నీ నీ సేవలేవు కాక, నేను అనుభవించే అనుమతులన్నీ నీ ప్రసాదములుగా గుర్తించును కాక. ఉదయ ప్రార్థనలో లేనిది ఏమి లేదండి. ఉపరిచిన సారాంశం అంతా కూడా ఆ 4 పేజీల్లో ఉంది ఉదయ ప్రార్థనలో. అంతేకాకుండా బాబా అందరు దక్షిణ డబ్బులు తీసుకునేవాడు. అంటే బాబా తనపై పాసి అని అనుకుని చాలామంది ఉంటారు కదండి. మరి బాబాకి డబ్బుతో ఏం పని ఉంది అసలు? బాబా పకీరు. మరి ఆ డబ్బుతో ఏమైనా ఆడంబరాలు చేసుకున్నాడు లేదు. సాయంగా అంతా పనిచేసేవాడు. కొందరు ఇస్తే వదిలేవాడు, కొందరు అడిగి తీసుకునేవాడు. ఏమిటి తారతమ్యం? బాబా చెప్తారు, నేను ఎవరిని కూడా ప్రతి వారిని కోరను, ఆ ఫకీరు చూపిన వారిని మాత్రం కోరతాను. ఫకీరు అంటే గురువు, దేవుడు. ఆయనకి ఎవరైతే చెప్తాడో వాళ్ళని అడిగి నేను తీసుకుంటా, ఇంకెవరిని తీసుకోను. దీని కనుక ఏముంది? భగవంతుడి యొక్క ప్రేరణ ఉంటుంది, ఇంకోటి రుణానుబంధం ఉంటుంది. మనకన్నా ప్రతి మనకే అందదు. మనం ట్రైన్లో వెళ్తుంటాం కదా అనుకోండి, మీరు ముందు పోతున్నాం, మామూలుగా భిక్షగాడు వస్తుంటారు, లేదా చెరువు కట్టేవాడు వస్తుంటారు, వస్తారు కదా. నన్ను అడుగుతారు, మిమ్మల్ని అడుగుంటే ఆయన అడుగుతారు, గమనించుంటారు. భిక్షగాడు సరే మీరే అంటారు, మన 4 నలుగురు పెంచి ఒక్కొక్కరిని అడుగుతారు. మనం గమనించాం అంతే. ఎందుకని? వారికి ప్రేరణ, రేపు వీడికి కూడా ఉంది కదా, వీడడుగు. అది ఇక్కడ బాగా చెప్తున్నాడు, ప్రతి వారిని నేను కోరను,
భగవంతుడు ఎవరైతే ప్రేరణ ఇస్తాడో వాడిని అడిగి నేను తీసుకుంటున్నా అన్నప్పుడు రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తించుకో పదం మనకు చేస్తుంది అనమాట. అలా ఉండేటప్పుడు మీరు నన్ను పొగడతారు, ఆమె చెప్తారు. కారణం ఏంటి? ఏమి ఉండదు, అంతే ప్రేరణ, అంతే. ఆమె తిట్టాలనిపించింది, మీకు పెట్టాలనిపించింది. అది అనుకున్నాను అనుకోండి, దీని వెనక ఆయన తిట్టింది ఆయన కాదు, పెట్టింది మీరు కాదు. ఈ రెండింటికి నా కర్మ ఆధారం. అది ఇక్కడ బాబా చెప్తున్నారండి. అంటే బాబా చెప్పిన బోధ కూడా బాగా గ్రహిస్తే భగవద్గీత సారాంశం కాదు, వేదాల సారాంశం అంతా మనకు అర్థమవుతుంది. ఇది సులభంగా మనకి ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మాట చెప్పాడు, నేను ఎవరి దగ్గర తీసుకుంటే దానికి బదులుగా 10 రెట్లు నేను ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. ఒకటి తీసుకుంటే 10 ఇవ్వాలని. ఇప్పుడు చెప్పుకున్నాం, కృష్ణుడు కూర్చోడు దగ్గర ఏం తీసుకున్నాడు, పిడికిడి తీసుకొని దానికి 10 ఇచ్చాడే లేదా? అదే కదా బాబా చెప్తున్నాడు ఇక్కడ. పోనీ బాబా ఏమైనా సాత దగ్గర ఏమైనా చూశారు ఎవరన్నా? ఏమీ లే. ఆయన గుడి దగ్గర పోతాడు, బెషకు పోతాడు, పుస్తకాలు దగ్గర స్థానం ఎక్కడ ఉంది అంటే ఏంటి? వాటి సారాంశానికి బాబా చెప్తున్నాడు. వాటికి 10 రెట్లు ఇస్తాడు. ఇది మనందరి అనుభవమే. భగవంతుడు అంటే దేవుడికి కైతే కదండి. మానవుడు భగవంతుడు చేసినా కూడా సరే దానికి 10 రెట్లు రావడం తథ్యము. ఒకడు 50 ఇవ్వాలి అనుకున్నాడు భగవంతుడికి, 50 ఇచ్చాడండి. 50 పక్కన 5 సున్నాలు వచ్చిందండి. అది అంటే భగవంతుడి కంటే ఆ రూపంలో దేవుడికి ఇచ్చాడు కైకర్యం కాదు. భగవంతుడు అంటే అర్ధ రూపంలో భగవంతుడికి అనుకుందాం. 50 పక్కన 5 సున్నాలు. మరి ఎలా వచ్చింది అంటే ఇందులో జరుగుతుందా జరగదంటే ఖచ్చితంగా 100% జరుగుతుంది. అది ఎప్పుడైతే దృఢ విశ్వాసం తప్పనిసరి తీరాలంతే. అలాగే శ్రీగారు బాగా ఉంటాడు మాస్టర్ గారు. బాబా చెప్పిన చరిత్రలో ఒక్క లీల కానీ మనకు జీవితం జరగకపోతే హృదయపూర్వకంగా అండి నేను అనుకున్నానండి, నాకు జరగలేదండి అంటే అనుకునే విధంగా తేడా ఉన్నది. అక్కడ జరుగుతుందో జరగదో అని చెప్పాడు కదా అనుకుని చేస్తే అదంతే. అదే ఒక గొప్ప భక్తుడు బాబా భగవంతుడి గురించి రచన రాశాడు. ఏం రాస్తారు? భగవంతుడు అంటే మీరు రండి చూడండి, నమ్ముకుంటే విశ్వాసం ఉంటాయండి, అనుకుని జరుగుతుందని రాస్తారు కదా. వెంటనే రాజు వచ్చి ఇవన్నీ జరుగుతుందా అన్నాడు. ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. ఏదో నిరూపించన్నాడు. ఎలా నిరూపించమంటాడు? నువ్వు పైనుంచి దూకినావంటే, నువ్వు బతికితే అది సత్యం. ఎందుకంటే భగవంతుడు కాపాడతాడు చెప్పావు కదా, భగవంతుడు నువ్వు రాశావు కదా ఇంతలా అన్నాడు. వాడు నేను నిరూపిస్తాను పుస్తకం పట్టుకున్నాడు. భగవంతుడా నీ గురించి నాకు ఇది నిజమైతే అని దూకినాడు. బొట్టు అని దిగింది. ఇప్పుడు దేవుడు తవ్వు పెట్టుకున్నాడు. ఏంటి బాగుంటున్నాడు? నువ్వేమనుకున్నావు? నిజమైతే అన్నావు. ఇది నిజం అని దూకావా? నిజమని దూకితే ఏం జరుగు ఉండదు. నిజమైతే నీకు సగం ఉంది అంటే మనకు తప్ప రా రైట్ అనే సంగతి అంతమంది భావిస్తున్నాం. అది ఇంత భావం. కాబట్టి ఇక్కడ 1కి 10 రెట్లు స్వీకరిస్తాను, 1కి 10 రెట్లు ఇస్తాను అంటే ఇచ్చి తీరుతాడు అంతే. అంతే సామెత ఎందుకండి? బావిలో నీరు ఉంది, నువ్వు తోడకపోతే ఏమవుతుందండి? అదే కాదా? అంతే సింపుల్గా చెప్పుకోవాలి. అలాగా అట్టే పుచ్చుకున్నావు అనుకుంటే వద్దు మురిగిపోతాడు. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కూడా కావచ్చు. ఇట్లా కదా దానిలో జ్ఞానం ఉంది, అట్టే ఉంచుకున్నాను అనుకోండి, దాని తర్వాత నాది ఉపయోగం ఉండదు. జ్ఞానం ప్రతి ఒక్కటి పంచడమే. పంచడం అనేది నువ్వు అలవర్చుకో, అలవాటుగా మార్చుకో. ఇది చెప్పడం బాబా ఉద్దేశం. దానికి 10 రెట్లు వృద్ధి అవుతుంది అంతే. టీచర్ అండి, మీరు చెప్పుకుంటా ఉంటే కదా మీరు జ్ఞానం మీరు తెలుస్తుంటుంది. మీరు చదవాలని పర్లేదా? చదివితే కదా పిల్లలకు చెప్పగలరా? ఆ పుస్తకాలు చెప్తే వాళ్ళు అర్థం కాదు ఏమని చేస్తారా? మీరు ఇంకో 4 పుస్తకాలు రెఫర్ చేయాలి. మీరు అప్పుడు జ్ఞానం పెరిగిందా తగ్గిందా? అంతే. అట్లా మీ భగవంతుడు ప్రతి ఒక్కరికి నేను ఆ విధంగా చేస్తున్నాను అని చెప్పేవాడు. ఒకసారి ఈ రఘువీర పురందరే భార్య తల్లి షిరిడీకి బయలుదేరారు. ట్రైన్గా స్టేషన్కి వచ్చారు. ఇంకా ట్రైన్కి వచ్చినా రాబోతుంది. వెంటనే నేను షిరిడీకి వెళ్ళాలని ఒక ఆలోచన కలిగింది, ప్రేరణ కలిగింది. ప్రేరణ అనాల్సింది, ఆలోచన కన్నా కూడా ప్రేరణ అని చెప్పాలి. ఎందుకంటే మనకే 6 సెన్స్ ఒకటి అంటారు కదండి, అది కలిగింది షిరిడీకి పోవాలని. ఎందుకు అనిపించలేదు.
అర్థం తెలియదు. వెంటనే భార్యని అమ్మని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు నిద్రపోయారు. మాట అంటే మాట, ఎందుకంటే చాలా అనుభవాలు జరిగాయి ఇతనికి. మొట్టమొదట దాసుడిని హరికథ విని బాబా పట్ల భక్తుడయ్యాడు. మొట్టమొదటి షిరిడీకి బయలుదేరుతా ఉంటే 3 సంవత్సరాల పాప బయలుదేరినప్పుడు ఆ పాపకి జ్వరం. బయలుదేరినప్పుడు జ్వరం ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ తల్లి ఉంటారు, మానేమంటారు. కానీ వెళ్ళాడు. ఆ పాపకి ఏమీ కాదు. మొట్టమొదటి అనుభవం ఇతనికి అది. ఆ అనుభవంతో ఇప్పుడు ప్రేరణ కలిగింది కదా అని షిరిడీకి బయలుదేరాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ బాబా ఉప్పసంతో బాధపడుతున్నాడు, రుప్పుతున్నాడు. చూసి పురంధర ఏడ్చేశాడు. ఎందుకు ఏడుస్తావు అని బాబా అంటున్నాడు. నిన్ను రమ్మని చెప్పి నేను జాబురాయని కాకాత చెప్పాను, వాళ్ళ వద్దన్నాను, వారంతటే వాడే వస్తాడని చెప్పాను అని అంటున్నాడు. అంటే ప్రేరణ కలిగించింది ఆయన ఉన్నా కాదా? అంటే ఈ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. తన గురించి ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికం ఏంటంటే దాని అర్థం ఏంటి? ఆధ్యాత్మికత అంటే మీరు ఫస్ట్ ముట్టరాల. ఆధ్యాత్మికత అంటే మనం సంస్కరించడం కోసం ఈ ఆధ్యాత్మికత. మన ఆధ్యాత్మికత అంటే పూజలు వ్రతాలు ఇవి అనుకుంటున్నాం కాదు, మనం సంస్కరించడం కోసమే ఈ ఆధ్యాత్మికత. ఇప్పుడు ఈరోజు హోలీ పండుగ ఇప్పుడు మన జరిగింది కదా. హోలీ పండుగ రంగులు జరుపుకుంటున్నారు. ఏమిటి దాని అర్థం? ప్రతి ఒక్క పండుగ భాగం ఉంటుందండి. జీవితం అనేది వర్ణమయం. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మీకు ఒక ప్రత్యేకత, మీకు ప్రత్యేకత. అన్ని రంగులు కలిస్తే అద్భుతమైన సౌందర్యం. ఆ రంగుల ఉద్దేశం అది. ఆ భావంతో ఆ పండుగల ఉద్దేశం అది. ఆ తర్వాత ఏదో కథ ఉంది కదా, హిరణ్యకశిపుడు ఉంది. సరే, హిరణ్యకశిపుడు ఇదే ఉంటారు. ఆ చెల్లెలు హోలిక అనుకుంటారు. ప్రహ్లాదుని చంపాలంటే ఆమె అగ్ని కాబట్టి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో అంటాడు. అది రావచ్చు, ఆమె కాలిపోతుంది. ఈ కథ మీరు వినే ఉంటారు. అందుకోసంగా పండుగ చేసుకున్నా అంటారు. అంటే ఏంటి? అజ్ఞానం నశిస్తే ఆనందంగా ఉంటుంది అనే భావం కాదా హోలీ పండుగలో? అబద్ధం చెప్తున్నానా? కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా అర్థము పరమాత్మ ఒకటి ఉంటుంది. అట్లా గ్రహించగలగాలి. అందుకని ఇక్కడ ఏం చేశాడు? అప్పుడు వచ్చింది కదా ప్రేరణ, ఇప్పుడు ప్రేరణ బయలుదేరాడు. ఉపసంతో బాధపడుతున్నాడు. నేను పిలవాలనుకున్నాను, నువ్వే వచ్చేసావు అన్నాడు. అంటే వీటన్నిటి వెనుక కూడా వారికి జబ్బుగా ఉన్నట్లు ఇది తెలియకపోయినా వారికి వారు దర్శిస్తున్నారు. అంటే భగవంతుడు హృదయాంతర్వర్తి. మన హృదయంలోనే ఆయన ధరిస్తూ ఉంటాడు. ఇదే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు కదా, నేను అంతర్యామిగా ఉంటాను అనేసి. అది ఇక్కడ బాబా నిరూపణ చేస్తున్నాడు ఇక్కడ. అందుకేనండి బాబా బోధంతా కూడా ఎలా ఉంటుందంటే మామూలు సాదాసీదాగా అందరూ చేసుకునే విధంగానే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఒక సొత్తు కాదు కదా. భగవంతుడు అందరికీ చెందాలి. మీరు చదువుకున్నారు, మీరు స్తోత్రం చెప్పగలరు, మీరు పారాయణ చేసుకోగలరు. మరి చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి దేవుడు అవసరం లేదా? అందుకొచ్చాయి హరికథలు, అందుకొచ్చాయి బుర్రకథలు, అందుకొచ్చాయి కోలాటాలు. ఆ విని వాళ్ళ భక్తిలో వాళ్ళు ప్రవేశించారా లేదా? అది బాబాకి యోగా చేయమని, ధ్యానం చేయమని, ప్రాణాయామం చేయమని అది చేయకూడదని కాదండి. అవి చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంతకన్నా త్వరితంగా బాబా యొక్క బోధన పట్టుకుంటే మనకు వస్తుంది. సులభమైన సాధన అని చెప్తున్నాను. ఎందుకంటే అందుకే బాబా కైలాసం ఉంది, వైకుంఠం ఉంది, పరబ్రహ్మ ఉంది ఏమి చెప్పడండి. వాటి వల్ల నీకు ఉపయోగం కూడా ఉండదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పక చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఒకటే భగవంతుడు నీకు మేలు చేస్తాడు. పేదల పాలిటి పిండిది భగవంతుడు. ఇప్పుడు పేదల పాలిటి పిండిది భగవంతుడు అనే పదం బాబా చెప్పాడు. మన పెద్దలకు చెప్పారు, దిక్కులేని వాడికి అదే చెప్పాడు ఆయన. కొత్తగా ఏం చెప్పాడు ఆయన? అది బాబా యొక్క శాత సమ్మతం ఎందుకు చెప్తున్నా అంటే బాబా ఏం మాటలు ఏం చెప్పలేదని అంతా చేతల ద్వారా చూపించుకుంటూ వచ్చాడు ఇక్కడ. అలా చేసుకుంటూ ఏ దేవుని ఆరాధించాలి? నీ ఇష్టదైవాన్ని ఆరాధించమన్నాడు. అంతే, నన్ను గురించి బాబా చెప్పాల.
కృష్ణుడు అదే చెప్పాడు, నువ్వు ఏ రూపంలో కొలిచినా అది నాకే చెబుతున్నాడు ఆయన. శ్లోకాలు చెప్పడం బాగా చెప్పగలుగుతున్నా. నువ్వు ఏ రూపాన్ని ఆరాధించినా అది నాకే చెందుతుందని చెప్పాడు ఆయన. పలానా రూపాన్ని కృష్ణుడు చెప్పాడా? అదే బాగా చెప్పాడు. అందుకే మేము చెప్పుకుందాం, ఎవరు చెప్పినా ఏది చెప్పినా వేదం ప్రమాణము. దాని విరుద్ధంగా ఎవరు చెప్పినా కూడా, బాబా చెప్పినా కూడా సరే తీసి పక్కన పెట్టలేదని అది కూడా మాటకి వివరిస్తున్నాడండి. ఇప్పుడు బాబా చెప్పిన ప్రతి ఒక్క బోధ వెనుక కూడా, ప్రతి ఒక్క మాట వెనుక కూడా అది ప్రమాణంతో కూడింది, కానీ అప్రమాణం మాత్రం కాదు. అలా ఏం చెప్పినట్టు మనకు దృఢపడుతుంది. ఇప్పుడు బాబా చెప్పాడు ఈశ్వరుని పూజించమన్నాడు, పర్వాలేదు. ఎందుకని? ప్రతి ఒక్క దాంట్లో ఉండి కూడా ఆ శక్తి స్వరూపమే, వేరే ఉండదు కదా. ఇప్పుడు లలిత శాస్త్రంలో గురుమండల స్వరూపిణి అంటారు, చదువుతారు కదా. మరి ఏమిటి గురుమండల స్వరూపిణి? అన్ని గురు రూపంలో లలితాదేవి ఉంది. లలితాదేవి అన్ని గురు స్వరూపంలో ఆమె ఉంది. అప్పుడు ఎవరు కాదంటావు? ఎవరి దగ్గర తీసుకుంటావు? అనే భావం ఉన్నప్పుడు ఇక వేరే భావం రాదు. నా దేవుడు గొప్ప అని రాదు, నా మతం గొప్పదని రాదు, నా సాంప్రదాయం గొప్పదని రాదు. అందరి దేవుడు ఒకటేని బాబా చెప్పాడు, కృష్ణుడే చెప్పాడు. మరి మన అవగాహన లోపం వల్లనే ఈ తారతమ్య మతము, జాతి, మత పిచ్చులు రావడం. అవన్నీ ఇక్కడ సాయినాథుడు సులభంగా చెప్తున్నాడు. అందుకే ఎవరి భావం అలా ఉంటే వారికి అట్టిపతి ఉంటుందని బాబా చెప్తున్నాడు. ఒక ప్రశ్న వేశారు, ఈశ్వరుని పూజించమన్నాడు, అదేంటి సార్ నేను పూజిస్తానన్నాడు. ఎవరి భావం అలా ఉంటే అలాంటి పరిస్థితి వస్తుంది అన్నాడు. ఈ వాక్యమే కృష్ణుడు ఏం చెప్పాడు? యద్భావం తద్భవం. ఇప్పుడు యద్భావం తద్భవం అంటే మనకి అర్థం అవుతుందండి, మీకు అర్థమవుతుందేమో, నా బోటికి అర్థం కాదు. ఇప్పుడు ఇది చెప్పేటప్పటికి అని చెప్పింది ఆయన యద్భావం తద్భవం, నేను మర్చిపోతా. ఇదేముంది, నువ్వు ఏ ఫలితం వస్తే నీకు అదే ఫలితం వస్తుంది. దానికి మాస్టర్ ఏం చెప్పాడు, నువ్వు కాకరకాయ వస్తే మామిడికాయ అంటే రాదు రాయన, కాకరకాయ వస్తుంది అన్నాడు. అంతే, ఇంకా ఇది సులభం అని చెప్పింది మాస్టర్ గారు చెప్పేదైతే. అది సరిపోయింది లెక్కకి, అంతే. ఇప్పుడు ఏదో గౌరవించాలి, నువ్వు గౌరవిస్తే వాడు గౌరవిస్తాడా? అయిపోయా. నేను వాళ్ళని గౌరవించు, నా మన గౌరవం కావాలంటే ఎట్లా వస్తుందా? వాడిని తిట్టాడంటే నువ్వు ఎప్పుడైనా తిట్టకుంటున్నావా అని అడుగుతాడు. అర్థమనుకుంటున్నా. ఇది ఇది చిన్న పిల్లవాడి కూడా అందుబాటులో భగవతత్వాన్ని అర్థం చేసుకోగలగాలి. ఆ విషయం సాయినాథుడి తత్వాన్ని వరదాన మాస్టర్ గారు చాలా సులభంగా సాధనించారండి. ఇలా ప్రతి ఒక్క విషయంలో చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే నిరంతరము సంస్కరించుకోవడమే. ఇప్పుడు చెప్పాడు మన ఇష్టమైన పూజించుకోమన్నాడు, ఎవరి భావం అలా ఉంటే అలా ఉండమన్నాడు. అప్పుడు ఆ భావాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా సర్దిద్దుకోవాలి, ఎలా సంస్కరించుకోవాలి? కాబట్టి నేను పరిశుద్ధంగా ఉంటే ఇతడు వాడు పరిశుద్ధంగా ఉంటాడు. ఈ ఒక్క వాక్యం ఒకే మాట చెప్తాను, నోరు మంచిది అయితే ఒక్క వాక్యం ఒకటి ఆడవాలి సత్యం. ఈ గడిపితే తెలియదు మనం మాట్లాడేదాన్ని బట్టి ఎంత ఫలితం ఉంటుందండి. అది యద్భావం తద్భతం అర్థమైంది. ఇక్కడ తన బలహీన చెప్పుకుంటున్నాడు పురందరే, నేనెంతో కోపం కలిగిన వాడిని, నేను ఎంతో కోపదారిని. అయితే నా తరచుగా బాబా చెప్పాడు, ఎవరు తిట్టినా బాధించినా వారితో తగులాడవద్దు. నువ్వు ఓర్చుకోదలుచుకుంటే 1-2 మాటలు చెప్పు, లేకుంటే అక్కడి నుంచి వెళ్ళిపో, అంతేగాని వారికి యుద్ధం చేయకు. ఎవరు చెప్పాడు? పురందరేకి. పురందరేకేనా? మనకు గౌరవించుకోవాలి ఇక్కడ. సరే బాగుందండి, ఎవరు తిట్టినా కొట్టినా కూడా నువ్వేమో వాదించవద్దన్నావు, దాని పరిస్థితి ఏంటి, ఆడ సహనం మాకు ఎలా ఉంటుంది అని కూడా మనం ప్రశ్న వేసుకోవాలి కదండి. ఇది చెప్పేసినట్ట ఎప్పుడైనా పెద్ద తిట్టినట్టే నువ్వు ఉండే గమ్ముండేదా అని అనుకుంటాం కదండి. అందుకే ప్రతి ఒక్క అంశము మనం పరిశీలించుకుంటూ రావాలి. ఒక్క వాక్యంలో ఎవరు తిట్టినా బాధించినా వారు తగులాడవద్దు, ఓర్చుకోలేకపోతే అక్కడికి వెళ్ళిపో. మరి ఎందుకు ఇలా చెప్పాడు? నువ్వు తిట్టా పడినా ఓర్చుకుంటే వెళ్ళిపోమన్నాడు. ఓర్చుకుంటే ఏమొస్తుంది, వెళ్ళిపోతే ఏమొస్తుంది, ఓర్చుకోలేకపోతే ఏమొస్తుంది? ఇది మనం గ్రహించుకోవాలి కదండి. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు, ఓర్చుకుంటే ఇదేం తిట్టారంటే సరే తప్పు ఉంటే దిద్దుకుంటా, ఒప్పు నవ్వుకుంటే వెళ్ళిపోతా. ఎక్కువగా తిట్టేది బాధించేది
తప్పు ఉంటే చెప్పరండి. మామూలుగా ఇది చెప్పాలని చెప్తా ఉంటారు అంతే. వాడు ఎదుగుదల చూసి కూడా వాళ్ళకి తిట్టేవాడు కొంతమంది ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం చేసిన వాడే ఇంత స్థాయి మీద ఎందుకు చెప్తారు అంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ద్వేషం పెరుగుతుందా, దోషం పెరుగుతుందా? ఈ ద్వేష ప్రభావం వల్ల సంస్కారం దుస్సంస్కారం అవుతుందా? ఆ దుస్సంస్కారం అనేది మన జన్మకు కారణం అవుతుందా? మరి ఆ జన్మపరం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దాన్నే ప్రవక్త ఒక మాట చెప్తాడండి. ఎదుటివాడు నిన్ను తిట్టితే అనవసరంగా, అవసరమైతే మనం సర్దిద్దుకుంటాం, అనవసరం తిడితే నీ పాపాన్ని వాడు నాలుగుతో తీసేసుకుంటున్నాడు. అయిపోయా మన సంతోషమే కదా. సులభంగా పాప విముక్తికి పూజ చేయలేకుండా వాడు తిట్టాక తిట్టడానికి అనుకున్నాం అనుకోండి, అది ఎలిపినాం అనుకోండి, ఏ బాధ లేదు. టిట్ ఫర్ టాట్, నువ్వు తిట్టా నేను తిట్టాను, ఏమవుతుంది? దేశం అంతకంతకంతకు పెరుగుతుంది. ఆ దేశ పరంపరలో జన పరంపరలో బాబా చెప్పాడే, కప్ప పాము జన్మలు కేన జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఇది మాత్రం వాస్తవేనండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం మనం విశ్వసించవలే. ఇది మన భారతం, భాగవతంలో, రామాయణం అన్నింటిలో వస్తుంది. కర్మ సిద్ధాంతం స్ట్రైట్గా వస్తూనే ఉంది. ఇప్పుడు చెప్పాను, నువ్వు ఏం చేసిందని ఫలితం అట్లే ఉంటుంది ఉద్దేశంతో. నువ్వు ఏ భావంతో, ఇష్టడే చెప్తే భగవద్గీతలో, నువ్వు ఏ భావంతో ఏ స్ఫురణతో శరీరం విడిచిపెడతావో అందులోకి నువ్వు ప్రవేశిస్తావు. ద్వేషంతో ఉంటే ద్వేషంలోకి ప్రవేశిస్తావు, ప్రేమలో ఉంటే ప్రేమలోకి ప్రవేశిస్తావు. అందుకు కదండి చనిపోయేటప్పుడు తులసి తీర్థం ఎందుకు పోసేది, రామారామ ఎందుకు అనుకోమనేది? ఎందుకంటే ఆ స్ఫురణతో పోతే ఆ సంస్కారం వస్తుంది అంతే. గత సంస్కారమే ఇప్పుడు ఈ ఫలితం. ఈ సంగతి వృద్ధి చేసుకోవాలనుకోండి ఇంకా అత్యధిక ఫలితం. సంస్కార ప్రకారమే ఉంటుంది. అందుకే ప్రతి శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం. మనం అన్నప్రాసం చేసినప్పుడు మనం వస్తువులు ఎందుకు పెడుతున్నాం? బిడ్డకి అన్నప్రాసం చేసినప్పుడు బంగారం పెడుతున్నాం, పుస్తకాలు పెడుతున్నాం, నగలు పెడుతున్నాం, అన్ని ఎందుకు పెడుతున్నాం? కారణం ఏంటి? ఎందుకు పెట్టాలి? అప్పుడు ఎవరు పెట్టాలి? మీరు పెట్టరా? వాడు ఏది పట్టుకుంటే వాడికి ఆ సంస్కారం అనే కదండి. అంటే ఇంకా సంస్కారం ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు మనం సిద్ధాలు పడలేదా? అందుకే బాబా వద్దని కొద్దిగా కత్తి పెట్టుకుంటారు. అంటే వాడికి అప్పుడు రౌద్రమేవాడు చూస్తూనే ఉన్నాం మనం. అన్నం వేసినవాడు అన్నం ఏం పట్టుకున్నాడు కదా, బలచేది వేయడం లేదా అంటే చెప్తే అర్థమవుతుంది. అంతకుమించి ఏం కాదు. అందుకని టిట్ ఫాట్ టాట్ వద్దు, దెబ్బకి దెబ్బ వద్దు. అలా చేస్తే నాకేదో జుగుప్స కలుగుతుంది, నువ్వు ఇతరులు తగులాడితే నాకేదో జుగుప్స కలుగుతుంది అన్నాడు బాబా. మరి తగులాడడం అనవసరంగా అనవసరమే తగులు ఉంటాయండి. అవసరాన్ని 10% ఉంటుంది, అనవసరం 90 ఉంటుంది అంతే. ఏముండదు అక్కడ. అదే దానివల్ల నాకు జుగుప్స కలిగి బాబా అన్నాడు. నేను బాబాను పూజిస్తున్నాం. మరి ఆయనకి జుగుప్స కలిగే విధంగా నా ప్రవర్తన అంటే ఎలా ఉంటుంది? మరి ఆయన పూజించడం ఎందుకు? మళ్ళీ బాబు బ్రాండ్ ఎందుకు వేసుకోవడం ఎందుకు? ఆయన మాత్రం గౌరవించడం, ఆయన మాటను మాత్రం అగౌరవపరచడం. నాకు జుగుప్సగా ఈ ఒక్క వాక్యం ముందు పెట్టుకుంటారండి మన జన్మ ధాన్యం. అనవసరంగా ఎవరితో కూడా మనం తగులు పెట్టుకోము. ఇప్పుడు నేను పెట్టుకున్నట్టుగా నీళ్ళు తాగకపోతే నా బాధ్యత తగులు పెట్టుకున్నట్టుగా. అంటే దానివల్ల ఏమవుతుంది? ఇవన్నీ అవగాహన వచ్చింది అనుకోండి, మొట్టమొదట శాంతి ఏర్పడుతుందండి. వాడిలో కుటుంబంలో కూడా అశాంతి ఉండదండి. పెద్ద కదండి. నా పరిస్థితి చెప్తారండి, నా పరిస్థితి చెప్పుకుంటే కానీ అర్థం కాదు. నేను భోజనం చేస్తూ ఉంటే నెయ్యి అడిగా, నెయ్యి తెచ్చి ఆడ పెట్టారు. నెయ్యి ఆడి పెట్టిన తర్వాత నేను తింటూ చేయలేదు, నెయ్యి ఒలిగిపోయింది. ఏమనాలా? పొద్దున్న దక్కర్లా ఆ ముద్ర పెట్టాను, కర్మడు ఎక్కపెడతాను అన్నానండి. ఆమె ఉంటుంది, ఆమె ప్రాంతం ఉండింది. ఆ పాపం తను ఏం చేయను, నాదే పొరపాటే చెప్పుకున్నా. అర్థం అనుకుంటున్నా. శాంతి ఏర్పడిందా లేదా? ఇది అనవసరమే కదా. ఇట్లాంటివేనండి మనం గ్రహించవలసింది. అదే మాస్టర్ గారు అంటారు, సరైన జీవనాధారం కావాలంటే బాబా తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోండి అని. అట్లా ఆయన జుగుప్సగలుగుతున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. రెండవది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా సమాధి మాట్లాడుతున్నా. పురంధర్ చెప్తున్నాడండి. ఎందుకంటే 30 వచ్చాడు కదా,
ఉబ్బస్థితి ఉన్నప్పుడు వచ్చాడు, అంటే బాబా సమాధి ముందు వచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. చివరి సందేశం. ఆ తర్వాత సమాధి చెందేటప్పటికీ ఇతను పంపించేశాడు, ఎందుకంటే ఓర్చుకోలేడు ఉద్దేశంతో. నా సమాధి మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా కరెక్ట్గా 10 రోజుల ముందరే వీళ్ళు పంపించేశాడు, వెళ్ళిపోండి మీరు ఊరికి అనేసి. ఎవరిని పురందరేని ఇది కొంతమందే ఉన్నారు. ఎందుకనమానంటే తట్టుకోలేడు ఆ సమయానికి, చెప్పాల్సిందే చెప్పేశాడు. అది గ్రహించాడు. లేకపోతే నేను ఎంతో కోపదారిని ఎందుకు రాసుకుంటాడండి? నా బలం నేను చెప్పుకుంటాను, ఎప్పుడన్నా చెప్పానండి, నా బలాన్ని చెప్పుకుంటా. అది కూడా బలం ఉన్నది, వాపు చూసి బలం అనుకుంటుంది, నిజమైన బలం కూడా ఉండదు. ఆ వాపు చూసి పెద్ద బలం అనుకుంటాం. నా బలహీన చెప్పుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి బాబా ఎందుకు వెళ్ళమన్నాడు? బాబా అప్పటికి ఆరోగ్యంగా ఉన్నాడంట, కానీ బాబాయ్ వెళ్ళిపోయాడు. బాబా చెప్పిన చివరి మాటకెళ్ళే ఆయనకి ఆదేశమైంది. అంటే బాబా సమాధి అయిన తర్వాత కూడా ప్రతి క్షణము ఆయన సన్నిధిలోనే ఉన్నాడు అనే స్ఫురణతోనే ఉన్నాడు రఘువీర పురందరే. ఎందుకు అలా ఉన్నాడంటే బాబా ముందుగా చెప్పాడు, నువ్వు నాకు 7 శతాబ్దాలుగా పరిచయం ఉన్నావు, 7 శతాబ్దాలుగా నాకు సంబంధం ఉంది నీతో. ఎవరితో? పురందరేతో. 2000 మైళ్ళ దూరం ఉన్నా సరే నేను మరవను. ఈ 2 వాక్యాలు చెప్తాను. 7 శతాబ్దాలుగా నీతో నాకు సంబంధం ఉంది పురందరేతో. అంటే ఏంటి? 700 సంవత్సరాలుగా సంబంధం ఉంది, అందుకని ఈ విధంగా కాపాడుతున్నా అని చెప్పి చివరి చెప్పాడు, నా సమాధి నీతో మాట్లాడుతుంది, నా మట్టి మీకు సమాధానం చెప్తుంది. అంటే నీ సర్వత్రా నేనే అంతగా వ్యాపించి ఉన్నాను. అట్లాగే ఇతనికి అలాంటి ప్రేరణ కలిగేదట. నేను చేసే ప్రతి పని కూడా వారి అధీనంలో ఉన్నట్టుగా నేను అనుభవించేదట. అంటే నేను చేసే ప్రతి పని కూడా నేను కాదు ఆయన చెప్పిస్తున్నాడు. అప్పుడు అహంకారం ఉంటుందా? గర్వం ఉంటుందా? ఒక్క మంచి పని చేస్తే కాళ్ళ దగ్గర వేస్తాను నేను, దానికి ప్రేరణ ఇచ్చాడు ఎవరి సంగతి అర్థించుకోండి. ఇప్పుడు పెద్ద ఫంక్షన్ చేశాను అనుకోండి, బ్రహ్మాండ జరిగింది అనుకోండి, అబ్బా నేను చేశానంట, అంతమంది సహకరించకపోతే నేను చేసుకుంటానా అని ఆలోచించానండి. నా వల్ల జరిగింది అంటాను, కానీ పురందర అలా నేను ప్రతి పని కూడా వారి అధీనంలో ఉంది. వారి అధీనంలో ఉంటే అది ఎప్పుడు కూడా సత్యమైపోయి వెళ్తుంది. వారి అధీనం అంటే ఏంటి? మన మనసు వారి అధీనంలో ఉంది. అందుకే బాబా అంటాడు, సద్గురికి పగ్గాలు అప్పగించితే చింతకు తావలేదని. వారి అధీనంలో ఉంటే కరెక్ట్ మార్గంలో పోతాం, వారి అధీనంలో దారి తప్పుతాం. గుర్రానికి కళ్ళు లేకపోతే పరిస్థితులు, గుర్రానికి కళ్ళు లేకపోతే ఏమవుతుంది? అది మన మనసు కూడా అంతే. అందుకే గుర్రానికి ఒక కళ్ళేమో 2 కళ్ళేలా, 2 కడతారు కదా. అదే బాబా శ్రద్ధా సాబూరి అన్నాడు. అదే కదా అర్జునుడు కృష్ణుడు కోరుకున్నదే. కృష్ణుడు ఏం కోరుకున్నాడు? అడిగాడా, అయ్యా నేను ఆయుధం చేపట్టను, యుద్ధం చేయను, నేను ఒక పక్క ఉంటా గమ్మని కూర్చొని, నా సైన్యము ఆ ఏనుగురు ఒక పక్క ఉంటా, ఏది కాదు కోరుకో అన్నాడు. ఫస్ట్ ఎవరికి ఇచ్చిందే? అర్జునుడికి వచ్చింది. చూడలేదు, సినిమాలో చూశారు కదా, మొదటి ఇచ్చేది ఎవరికే? అర్జునుడికే. చిన్నవాడిని కాదు, ఓ కాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి అర్జునుడు కనిపించాడు కాబట్టి ఛాన్స్. మా సినిమా భారతం చదవలేదు, సహాయం కొరకు వచ్చారు. వస్తానే ఇతను నిద్ర నటించాడు కృష్ణుడు. దుర్యోధనుడు వస్తానే ముందేమో దుర్యోధనుడు వచ్చినాడు. కాదు నేను అనిపిస్తుంది ఇండియా చూస్తాను, నేను నాస్తి అని చెప్పి తలకాడ కూర్చుంటాడు. ఫస్ట్ వచ్చాడు దుర్యోధనుడే, కాలకాడ కూర్చున్నాడు. నిద్ర లేస్తే ఎవరు ముఖం కనపడుతుంది? కాలకాడ ముఖం కనపడితే తల తిప్పి చూస్తామమ్మా. అసలు ఫస్ట్ ఆడికి ఇచ్చాడు. నేను కదా ముందు ఇచ్చాను అంటాడు దుర్యోధనుడు. నువ్వు ముందు ఇచ్చావు, నాకు కనపడింది వాడు కదా. సరే ఛాన్స్ చెప్పాడు. చెప్తానే గుబులు వీడికి దుర్యోధనుడికి, వీడి ఆడ జనాన్ని కూడా కూడుకొడేస్తాడేమో అని గుబులుగా అవుతాను. అంతే కదా, ఫస్ట్ ఛాన్స్ వాడికి ఇచ్చాడు. ఆయన చేపట్ట అన్నాడు, అదొక పక్క. నా ఒక సైనికులు గుర్రాలు ఒక పక్క అన్నాడు. కోరుకో అన్నాడు. మీరు కోరుకుంటా అంటే నాకు అనిపిస్తుంది, ఈ తదాలు కోరుకుని ఇస్తే
వాడు కాబట్టి నాకు ఎందుకు పరిపళ్ళు తమ్ముడు కొట్టుకుంటే అని అనుకుంటారు కదా. కానీ అది మీరేం కొనుక్కున్నారు తిరిగిగా మీరేం యుద్ధం చేయబడలే నా పక్కన ఉండి సాలన్నారు. అప్పుడు ఊరు తెచ్చుకున్నా ఏం తెలియదు నాకు ఏం చేస్తాను ఇంకా అదే నాకు అంటాడు ఏదో పెద్దగా త్యాగం చేసినట్టుగా. ఇట్లుంటాయి కొన్ని మన జీవితంలో కూడా. అది ఆ అర్జునుడిని మనసుని కృష్ణుడిలో పెట్టేశాడు, వారి అధీనంలో పెట్టాడు. అది ఇక్కడ ప్రజలు చెప్తున్నారండి. ఆ ఒక్క మాటికి దివరం ఇవ్వాల్సి వస్తా ఉంది. ఇంత అయిన తర్వాత అర్థవంత అయిన తర్వాత ఇంటికి అంతపురానికి వచ్చారు. రథం వచ్చిన తర్వాత దిగు అర్జున అన్నాడు. ఎవడు కృష్ణుడు, నువ్వు రథసారి నువ్వు తల తీసేది దిగాల అంతే కదా సార్ బాగుందిగా డోర్ తీస్తే కదా దిగుతారా. నువ్వు రథసారివి నేను గెలిచాను కదా, నువ్వు రథసారివి నువ్వు దిగు దిగురా అన్నాడు. సరే దిగినాడు కృష్ణుడు. అక్కడ ఎగిరి బయటపడ్డాడు. రథం అంతా దగ్గర మండి అంటే అసాతాలంతా కూడా కృష్ణుడు ఆపాడు. అలాగే సాయినాథుని సంపూర్ణ విశ్వాసంతో మనం ఆశ్రయించగలిగితే మన బాగోగులన్నీ కూడా ఆయన చూసుకోగలడు. ఇంకొకటి మనం ఏ పని చేసినా వారి ప్రేరణే, వారు చేపిస్తున్నాడు. ఏ మంచి పని చేసినా వాడి ప్రేరణ జరుగుతుంది అనుకుంటే మన అహంకారం ఉండదు. అహంకారం ఉండదు, నిరహంకారం వస్తుంది, లాభం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన పని కదా, అంటే డబ్బుని కాదండి ఆనందం. కాబట్టి ప్రతి ఒక్క పని వారి అధీనంలో ఉందని గుర్తుపెట్టుకుంటే ఆ ఒక్క వాక్యమకే అల్లా మాలిక్, భగవంతుడి యజమాని. ఆ భావాన్ని నిరంతరం పెట్టుకుంటే నిరంతరం కూడా ఆయన సన్నిధిలో మనం ఉండగలం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.